మచ్చల పులిని ఎప్పుడైనా చూసావా? అది మాటేసి సడన్గా మీదకొస్తే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూసావా? ఇది అరవింద సమేత వీరరాఘవలో ఎన్టీఆర్ గురించి జగపతి బాబు చెప్పే డైలాగ్. ఇప్పుడు అలాంటి భయమే మ్యాన్ ఆఫ్ మాసెస్ని చూస్తే చాలా మందికి పెరిగిపోతోందా? అంతా పొలిటికల్ ఎఫెక్టే. కోలీవుడ్ స్టార్ విజయ్ తమిళనాడు నెక్స్ట్ సీఎం అని కన్ఫర్మ్ అయింది. అంతే, అక్కడ విజయ్ లాగానే ఇక్కడ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సునామీ కన్ఫర్మ్ అన్న డిస్కషన్ మొదలైంది. సినిమాలు తప్ప రాజకీయాలు తనకిష్టం లేదు అన్న ఎన్టీఆర్ ఎన్నోసార్లు తాత పార్టీనే తనకి దైవం అన్నాడు. ఆ మాట కూడా అప్పట్లో చాలా మందిని భయపెట్టింది. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ విజయ్ లాగే ఎన్టీఆర్ తయారైతే ఏంటి అన్న ప్రశ్న తలెత్తుతోంది. నంబర్ 7 అంటే చాలు ఏపీలో చాలా మందికి కంగారు పెరుగుతోందట. అంటే 7 ఏళ్ల తర్వాతే ఎన్టీఆర్ అస్సలు సిసలు పొలిటికల్ ఎంట్రీ అన్న ప్రచారం జరుగుతోంది. ఇదెంతవరకు నిజం? 7వ నెంబర్ పేరు చెబితే ఏపీలో పొలిటికల్ హీట్ నిజంగా పెరుగుతుందా? టేక్ ఎ లుక్. ఏడేళ్ల తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పాలిటిక్స్ లోకి అడుగు పెడతాడా? తమిళనాట విజయ్ సీఎం అయినట్టు తను కూడా ఏపీని ఊపేస్తాడా? ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో పెరిగిన చర్చ. ఇక్కడ చాలా విషయాల్లో విజయ్ తో ఎన్టీఆర్ కు పోలికలున్నాయి కాబట్టి అక్కడ విజయ్ గెలుపు చూసి ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఉత్సాహం కనిపిస్తోంది. కాకపోతే ఎన్టీఆర్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఈ ప్రశ్నకు ప్రస్తుతమైతే డ్రాగన్ 2 భాగాలు కంప్లీట్ చేయటం, దేవర సీక్వెల్ పూర్తి చేసి త్రివిక్రమ్ మూవీ గాడ్ ఆఫ్ వార్ ను మొదలు పెట్టడం, ఇలా 3 ప్రాజెక్టులు పట్టాలెక్కబోతున్నాయి. 2029లో సుకుమార్ తో సినిమా ఉండొచ్చంటున్నారు. ఆ తర్వాతే రాజమౌళితో ప్రాజెక్టు పట్టాలెక్కుతుందనే స్పెక్యులేషన్స్ కనిపిస్తున్నాయి. ఎలా చూసినా మరో 5 ఏళ్ల వరకు ఎన్టీఆర్ డైరీలో ఖాళీ లేదు. కమిట్ అయిన సినిమాలకే టైం లేదు. ఇక సినిమాలు వదిలేసి పాలిటిక్స్ లోకి ఇప్పుడే వెళతాడా అంటే కాదు. కానీ 7 ఏళ్ల తర్వాత మాత్రం ఏదో జరిగేలా ఉందనే మాట తూటాలా పేలుతోంది. ప్రజెంట్ ఎన్టీఆర్ వయసు 43 ఏళ్లు. మరో 7 ఏళ్ల తర్వాత తను 50లో పడతారు. అంటే ఎగ్జాక్ట్ గా తమిళ స్టార్ విజయ్ లానే 50 నిండగానే రాజకీయాల్లోకి వస్తాడా? అవును, విజయ్ కూడా 50 నిండగానే పార్టీ పెట్టాడు. 51 ఏళ్ల వయసులో ఎలక్షన్స్ లో గెలిచి సీఎం అవుతున్నాడు. అలా ఏజ్ ఫ్యాక్టర్ చూస్తే మరో 7 ఏళ్లలో ఎన్టీఆర్ కు 50 నిండుతాయి. అప్పుడే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడా? ఇప్పట్లో సినిమాలు తప్ప నో పాలిటిక్స్ అని ఎన్టీఆర్ అన్నా ఎప్పటికైనా తాతదారిలో తను నడవాల్సిందేనా? ఇక తను తాతదారిలో నడిస్తే పార్టీ పెడతాడా అంటే లేదు, తాత పెట్టిన పార్టీనే తనకు దైవం అన్నాడంటే టీడీపీలోనే ఉంటాడా? అంటే లోకేష్ కాబోయే సీఎం అంటున్నారు కాబట్టి తనతో కలిసి పనిచేస్తాడా? తనకే ఎసరు పెడతాడా? ఇవి పొలిటికల్ సర్కిల్లో మరీ ముఖ్యంగా టీడీపీ వ్యతిరేకుల్లో జరిగే చర్చ. ఇప్పటి వరకైతే ఎక్కడా ఎన్టీఆర్ వర్సెస్ టీడీపీ అన్నట్టు పరిస్థితి లేదు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ. కానీ టీడీపీని వ్యతిరేకించే బ్యాచ్ మాత్రం విజయ్ విక్టరీని ఎన్టీఆర్ తో పోలుస్తూ ఏపీలో ఇలానే మ్యాన్ ఆఫ్ మాసెస్ సీఎం అవుతారనే ప్రచారాలు పెంచారు. కాకపోతే ఇందులో ఏది నిజమైనా కాకున్నా మరో 7 ఏళ్ల తర్వాత మాత్రం ఎన్టీఆర్ చూపు పాలిటిక్స్ వైపు పడకుండా ఉండటం కష్టం. దానికిప్పుడు తమిళ స్టార్ విజయ్ సక్సెస్ తో పోలికలు పెరగడం కూడా ఏపీ పాలిటిక్స్ ని, పార్టీలను ఆలోచనల్లో పడేస్తున్నాయంటున్నారు.